ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇచ్చారంటే బగారా రైస్, బోటీ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా పూరి, ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఏమైంది? ఎందుకు అంత ఆలోచించి కూడా చూస్తాను. నేను ఎట్లా ఏది ఫస్ట్ తింటే ఎట్లా గెలవాలి నేను చెప్తా ఉంటే వాడు మాత్రం ఏం తినాలి, ఎట్లా తినాలని ప్లాన్. మధ్యలో మమ్మీ చెప్తూనే ఉంటుంది. ఇక వీడిని మాట్లాడిద్దాము. చెప్పు బిడ్డ. హలో ఫ్రెండ్స్. నెక్స్ట్ మర్చిపోయినా నాకు రాదు డైలాగ్ అంత పెద్దది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఎవరైనా మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిందా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. అది ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు ఫ్రెండ్స్, చూడొద్దు, తప్పు. అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 23K సబ్స్క్రైబర్స్ ఉంటే 2Kనే వెళ్తుంది ఫ్రెండ్స్. నాకు చాలా బాధగా ఉంది. వీడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు కానీ మన ఉన్న వాటికి అయితే చాలా మంచి వాళ్ళు అందరూ, చాలా మంచి. ఇంకా చాలా సపోర్ట్ చేయాలి, ఇంతే సపోర్ట్ చేయాలి, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అంతే. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. బోటి కర్రీ, మటన్ కర్రీ, పూరి, బగారా రైస్. ఈ ఛాలెంజ్ ఎవరైతే ఇచ్చారో వారి కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఇది కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈడ పెట్టుకొని ఇట్లా తినేస్తాం ఖతం మనం. నువ్వు తింటావు, నేను సర్దుతే మళ్ళీ కామెంట్ ఏమవుతుంది, సర్దడం తర్వాత అమ్మ ఫస్ట్ తినంటారు. అందుకే సర్దొద్దు. బాగుంది ఫ్రెండ్స్, సూపర్. వీడిది అయిపోయిందా? సూపర్ మా. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. బటర్ సూపర్ ఉంది అసలు. బగారా రైస్, మటన్ కర్రీ, ఆల్వేస్ సూపర్.
సూపర్ బాగుంది. బాగుందా బోటి కర్రీ చూడండి. సూపర్ ఉంది. చాలా బాగుంది ఇది కూడా. అయిపోయిందా? ఓకే, ఇందులో అయితే నేను గెలిచిండు, నేను ఓడిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. మళ్ళీ వచ్చేసినాం మళ్ళీ వచ్చేసినామండి. మళ్ళీ వచ్చినా ఓకే ఫ్రెండ్స్, జోక్. ఓడిపోయింది నేనే, పనిష్మెంట్ నేను తీసుకోవాలి. పనిష్మెంట్ నిద్దు సెలెక్ట్ చేసిండు, నాది కాదు ఇవాళ. పనిష్మెంట్ కంటే ముందు కామెంట్ చదవడం. ఓకేనా? లాస్ట్ వీడియోకి నువ్వే చదువు, మొత్తం తెలుగు ఉన్నాయి నాకు. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కామెంట్ పడిగ నిఖిల్ రాజు గారు. ఫస్ట్ కామెంట్ అండి అని పెట్టారు. అవునండి, మీదే ఫస్ట్ కామెంట్. ఇంకా థ్యాంక్ యూ. పడిగ నిఖిల్ రాజు గారు. గుడ్ మార్నింగ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే అండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ.
కూర్చున్నాడా నేను కూడా గుడ్ ఎట్లా మార్నింగ్ చదవట్లేవు కదా నువ్వు ఇట్లాగే చెప్తున్నావు కదా మళ్ళీ నేను ఎందుకు రిపీట్ సైలెంట్ చేయాలి కూర్చున్నాడు. నాకైతే ఏం పని లేదు కదా, మమ్మీ చదువుకుంటాను అన్నట్టు కూర్చున్నాడు మంచిగా. అదే నెక్స్ట్ దివ్య తేజస్విని గారు హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నువ్వే చదువు నేను చదవ పడిగ నిఖిల్ రాజు గారు, మీ ఊర్లో గణపతి నిమజ్జనం ఎలా జరిగిందండి? మా మెదక్ డిస్ట్రిక్ట్లో మా గల్లీ గణేష్ నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి అని పెట్టారు. అవునా అండి, మాది అంటే నైట్ ఇక్కడైతే చెప్పాను కదండి కొంచెం దూరంలో పెట్టారని, అదొకటే ఉంది గల్లీలో, ఎక్కడ సౌండ్ కూడా రాలేదు. అది నైట్ తీశారు, చాలాసేపు డ్యాన్సులు వేసుకుంటూ తీసుకెళ్లారు. మాకు చాలా వరకు నాగార్జున సాగర్ వెళ్తాయి, అక్కడికి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ కూడా ఉన్నాయి వాటర్ అవి చెరువుల్లాగా, కానీ ఇక్కడ తక్కువ మంది వేస్తారు. చాలా వరకు అయితే నాగార్జున సాగర్ వెళ్ళిపోతాయి. ఇంకా వేమనపల్లి అది ఉంది ఒకటి, వేమనపల్లి చెరువు అక్కడికి వెళ్తాయి. నల్గొండ కూడా వెళ్తాయి. నల్గొండలోనే అటే నల్గొండనే. ఓకే. మళ్ళీ పడిగ నిఖిల్ రాజు గారు, నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ డీజే చూసినా కేసీఆర్ సాంగ్స్ చాలా వినిపించాయండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ కేసీఆర్ అండి అని పెట్టారు. ఓకే. పడిగ నిఖిల్ రాజు గారు, ఆయన పదవిలో లేకున్నా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన పాటలు మాత్రమే హల్చల్ చేస్తున్నాయి అని పెట్టారు. ఓకే ఓకే, హైదరాబాద్ వెళ్ళారు అయితే మీరు అంతేగా నిమజ్జనం చూడ్డానికి అనుకుంటా. అవునా అండి, అయితే కేసీఆర్ పదవిలో ఉన్నా లేకపోయినా కేసీఆరే అంతే అంతే. పడిగ నిఖిల్ రాజు గారు, నాకు చాలా చాలా బాగా అనిపించిందండి అని పెట్టారు. ఓకే. నాగలక్ష్మి గాజుల గారు, గుడ్ మార్నింగ్ ఆంటీ, హ్యావ్ ఏ నైస్ డే అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, గుడ్ మార్నింగ్. పడిగ నిఖిల్ రాజు గారు, ఈసారి నిధు గెలుస్తాడని నేను గెస్ చేస్తున్నానండి అని పెట్టారు. నిధే గెలిచిండు. ప్రతిసారి నన్నే గెస్ట్ చేయని నేనే గెలుస్తాను. నేను కూడా నేను గెలుస్తాను, ఛాన్స్ ఇవ్వ ఈసారి చూద్దాం. మళ్ళీ పడిగ నిఖిల్ రాజు గారు, ఏ స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ అండి, మీ ఫ్యామిలీ అంతా బాగుంటుందండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. కానీ స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అని మాత్రం డిసైడ్ చేయొద్దండి, ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు ఏంటో మాకే తెలుసు. ఉండాలి, అందరూ ఉండాలి, నాన్నమ్మ ఉండాలి, తాతయ్య ఉండాలి, బాబాయిలు ఉండాలి, అత్తమ్మలు ఉండాలి, అప్పుడే బాగుంటుందండి లైఫ్. మా పిల్లలకి అసలు ఎవ్వరూ లేరు, మేమే నలుగురం. మళ్ళీ పడిగ నిఖిల్ రాజు గారు, మీ వీడియో చూసినంతసేపు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, మాకు కూడా అదే కావాలి, మీరు సంతోషపడడం మా వీడియో చూస్తూ, మీకు తినాలనిపించి ఆకలేసి తినడము, అదే మాకు కూడా కావాల్సింది. మా వీడియో చూసి మీ బాధలన్నీ మర్చిపోవాలి మీరు, అంతే నిజంగా. మళ్ళీ పడిగ నిఖిల్ రాజు గారు, సెట్టిపల్లి గ్రామం వెల్దుర్తి మండలం జిల్లా మెదక్ అని పెట్టారు. ఓకే అండి, నేను ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకున్నా మర్చిపోయానండి. చాలా వరకు అంటే ఏడుపాయల నది కూడా మొత్తం మునిగే ఉంది, చాలా ఊర్లు కూడా మెదక్లో మునిగిపోయాయి అన్నారు కదండి. మీ ఊరు ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. పడిగ నిఖిల్ రాజు గారు, గణపతి ఆశీస్సులతో మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పడిగ నిఖిల్ రాజు గారు, మీ ఛానల్ వచ్చే సంవత్సరం లోపు ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మీకు పెరగాలని నేను కోరుకుంటున్నానండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. పడిగ నిఖిల్ రాజు గారు, అన్ని రకాల నాన్ వెజ్ థాలీ ఈటింగ్ ఛాలెంజ్ చెయ్యండి అని పెట్టారు. చేసినట్టున్నాం కదా, 5 నాన్ వెజ్ చేసినాం కదా. చేసినాం, మటన్, బోటి, చికెన్, లివర్. అవునవును, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగితే చేశారు. ఓకే అండి, చేస్తాం కానీ కొంచెం టైం పడుతుంది. అలాగే అపూర్వ రంశెట్టి గారు చాలా రోజులకు కామెంట్ పెట్టారు. హాయ్ ఆంటీ, లాంగ్ టైం అయ్యింది నేను కామెంట్ చేయక, మర్చిపోకండి. నాకు లైట్ ఫోకస్ కూడా. హాయ్ ఆంటీ, లాంగ్ టైం అయ్యింది నేను కామెంట్ చేయక, మర్చిపోకండి నన్ను, ఏమనుకోకండి ఆంటీ, బిజీ లైఫ్ అవుతుంది. ఎనీవే నైస్ ఛాలెంజ్ ఆంటీ, ఇట్స్ అపిటైజింగ్ అని పెట్టారు. అపిటైజింగ్ అంటే వాళ్ళకి నచ్చుతుంది, తినాలనిపిస్తుంది. ఓకే. కాంపిటేటింగ్ డ్రా చేసి ఉండాలి, బికాజ్ మీరు పీస్ అండ్ నిధు ఆనియన్స్ విడిచిపెట్టారు కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఛాలెంజ్ హాట్ రైస్, ఘీ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ పొడిలు అంట. ఆల్ టైప్స్ ఆఫ్ పొడులు. ఓకే ఓకే, ట్రై చేద్దాము. అలాగే అంటే
ఆనియన్ ఒకటే కదా, ఇప్పుడు నిధి దగ్గర ఓన్లీ ఆనియన్ ఉంది, ఆనియన్ని తీసుకొని మరి టై అని చెప్పలేం కదా. ఇప్పుడు పీస్ రైస్ అంటే కర్రీ రైస్ ఛాలెంజ్లోకి వస్తాయి. ఆనియన్స్ ఏముంది, ఆనియన్స్ ఏముంది, ఆనియన్ తీసుకొని అట్లా చేయలేం కదా. అందుకనేసి ఆనియన్ తినకపోయినా నడుస్తుంది. పీస్ రైస్ అయిపోయిందా లేదా, పీస్ మిగిలిపోయింది కాబట్టి తప్పదు, అంతే అండి. చూస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. అపూర్వ శెట్టి గారు బిజీ టైంలో కొంచెం మాకు టైం హాయ్ అని పెట్టండి చాలు. పడిగే నిఖిల్ రాజు గారు, మళ్ళీ మీరు అలా ఏమీ అనుకోకండి, మేము అలా ఏమి అనుకోకండి అండి అని. మేమేమో అలా అనుకోమనేమో. ఓకే థ్యాంక్ యూ అండి. మాత్రం సపోర్ట్ చేస్తే చాలు. మనం అది చేయలేదు కదా, దానికోసం అనేసి ఏమనుకోవద్దని చెప్పినాం కదా. పడిగే నిఖిల్ రాజు కాదు కదా, కాదు కానీ మనం అట్లా చెప్పాం కాబట్టి ఓకే ఇది ఏం కాదు, మేము ఏం అనుకోంలేండి. ఓకే మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, ఏంటిది మా ట్రై చేయగా నెక్స్ట్ దానంటదా అదే వస్తుందా, ట్రై చేయగా సక్సెస్ దానంటదా అదే వస్తుందా అని నేను అనుకుంటున్నానండి. అంతే కదండి. ఇప్పుడు ఒక్కసారి చిటక్కమని రావడానికి మనం ఏమంటారు దేవలకంలో లేం కదండి. ట్రై చేయాలి, మన ప్రయత్నం మనం చేస్తుంటే సక్సెస్ వస్తుంది. సరే మెల్లగా వస్తుంది, ఒకేసారి రాదు. ఎవరో అదృష్టవంతులకి ఒకేసారి సక్సెస్ వస్తుంది, ఒకేసారి అదృష్టం పట్టుద్ది వాళ్ళకి అట్లా. కానీ ట్రై చేయాలండి, మన ప్రయత్నం మనం చేస్తేనే మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు, అదే జరిగిపోద్ది. మళ్ళీ నిఖిల్ రాజు గారే, మా ఇంట్లో వాళ్ళకు అందరికీ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఈ ఛాలెంజ్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి అని పెట్టారు. ఓకే అండి. సంధ్య గారు హాయ్ అని పెట్టారు. హాయ్ రా సంధ్య. మళ్ళీ నిఖిల్ రాజు గారే, ఇదేంటిది పిజ్జా ఛాలెంజ్ చెయ్యండి. పిజ్జా అని పెట్టారు. అది బీజా అంటూ ఏముండదు, పిజ్జానా బేజానా పెట్టండి. సంధ్య గారు పర్వాలేదు ఆంటీ, ఇది ఏంటిది పర్వాలేదు ఆంటీ దొరకలేదు కదా, నేను ఏమి అనుకోనా, నేను ఏమి అనుకోను. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసరికి నాకు అర్థం. థ్యాంక్ యూ రా హేమలత చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. హేమలత గారు హాయ్ ఆంటీ, నాన్ వెజ్ థాలీ చేయండి. నాన్ వెజ్ థాలీ అయిపోయిందండి. నాన్ వెజ్ అంటే మళ్ళీ అదే సేమ్ కదా, సేమ్ అంటే నాన్ వెజ్ చేసాంరా, అంటే నాన్ వెజ్ థాలీ అంటే ఒక 5 ఐటమ్స్తో చేసాము. ఓకే మళ్ళీ త్వరలోనే చేస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది రహేమ, ఓకేనా. మళ్ళీ సంధ్య గారు చెప్పిన ఛాలెంజ్లు అన్నీ చేస్తున్నారు, అందుకే మీరంటే ఇష్టం అని పెట్టారు. థ్యాంక్ యూ రా. పడిగే నిఖిల్ మీరంటే చాలా ఇష్టం, మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచివారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. పడిగే నిఖిల్ రాజు గారు, నవరత్నాలు అదేంది నవరాత్రులు అన్ని గణనాయుడిని మధ్యాహ్నం అయ్యాక స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఆలోపు మళ్ళీ నవరాత్రులు వస్తాయి కదండి దసరాకి. మీరు మధ్యలో మళ్ళీ ఒక 1 మంత్ అంతే 1 మంత్ 25 days ఏమో తింటారు అంతే, మళ్ళీ దేవి నవరాత్రులు వస్తాయి. ప్రవళిక గారు హాయ్ హ్యాపీ అని పెట్టారు. హాయ్ అండి. పడిగే నిఖిల్ రాజు గారు, మమ్మీ నువ్వే చదువు మమ్మీ, ఇది మొత్తం తెలియదండి. పడిగే నిఖిల్ రాజు గారు, ఆంటీ మీరు తిండి పోటీ ఛాలెంజ్లో చాలా స్లోగా తింటున్నారు అండి అని నేను అనుకుంటున్నాను. గివ్ అప్ ఇవ్వండి ఆంటీ, మీరు ఇలా తినడం మాకు చాలా బాధగా ఉంది. గివ్ అప్ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వద్దు అంటున్నారా, అర్థం కాలేదు. గివ్ అప్ ఇవ్వకండి అనుకుంటా, ఇవ్వకండియా రాలేదు అక్కడ. నేను గివ్ అప్ ఇవ్వాలి, ఎప్పుడు నేను తినడానికి రెడీ అనే చెప్తాను. నేను గివ్ అప్ ఇవ్వలే, కాకపోతే నేను ఫాస్ట్గా తింటానండి. మీకు అలా కనిపిస్తుందేమో కానీ నేను ఫాస్ట్ అంటే నిద్ర నాకంటే ఫాస్ట్, చాలా ఫాస్ట్. నాకే మమ్మీ స్లోగా తింటది అనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే వాడు అంత ఫాస్ట్గా తింటారు. అసలు ఇట్లా కాదు ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరు అంటే ఎవరైనా నిధుతో ఛాలెంజ్ చేయాలి అనుకుంటే వచ్చేయండి మీరు అలగడం, అప్పుడు తెలుస్తుంది నిద్దు ఎంత ఫాస్ట్గా తింటాడు. అవును ఫ్రెండ్స్, నాతో ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే వచ్చేసేయండి మా ఇంటికి. ఎట్లా మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలా ఏంటిది మెసేజ్, అంటే ఇప్పుడు చేయాలి ఇంటికి అని అంటే వాళ్ళకి కామెంట్ చేసేయండి యూట్యూబ్లో. ఇందులో కామెంట్ చేస్తే మీరు వెళ్ళగడం వచ్చుతారు. సరే ఇందులో కామెంట్ చేస్తారు, ఇందులో కామెంట్ చేస్తే మీరు వెళ్ళగడం వచ్చేసినాక నాకు ఏంటి కాల్ చేయాలా, వెళ్ళగడం వచ్చినాక మళ్ళీ కామెంట్ పెట్టండి.
మేము మిర్యాల కూడా వచ్చాము ఈ టైంకి ఇక్కడ ఉన్నాము అని చెప్తే నేను వచ్చేస్తాను. ఓకే ఓకే, అదే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సేమ్ అంతే మనకి ఇది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఎందుకు మరి ఇన్స్టా ఇచ్చేయచ్చుగా, అందులో వచ్చి మెసేజ్ చేస్తారు మేము మిర్యాల కూడా వచ్చినాము అనేసి. ఇన్స్టాలో చేస్తే ఏం లాభం, యూట్యూబ్లో చేస్తే అంతేనా, బెటరే కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను స్లోగా తింటున్నా అనిపిస్తుంది కదా. నిద్దు ఎంత ఫాస్ట్గా తింటాడంటే, మీలో ఎవరైనా సరే నిద్దుతో ఛాలెంజ్ చేయాలి అనుకుంటే ఇందులో కామెంట్ పెట్టేసేయండి. మీరు మిర్యాలగూడకి రమ్మని, మా ఊరు ఏంటో చెప్తాము, మీరు అక్కడికి వచ్చినాక మేము వచ్చామని కామెంట్ పెట్టండి. నిద్దు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు, మనం ఛాలెంజ్ చేద్దాం. అప్పుడు తెలుస్తుంది మీకు నిద్దు ఎంత ఫాస్ట్గా తింటాడో. మీకు వీడియోలో అట్లా స్లోగా కనిపిస్తుందేమో కానీ నేను కూడా ఫాస్ట్గా తింటానండి. నాకంటే ఫాస్ట్ నిద్దు అంతే. అంటే నా లెవెల్కి నేను ఫాస్ట్, మరి మీరు ఇంకా ఫాస్ట్ కావచ్చు, చెప్పలేం కదా. ఓకేనా, గివ్ అప్ అయితే నేను ఇవ్వలేదండి. నిఖిల్ రాజు గారు ఎప్పుడు ఇవ్వలేదు. ఒక్కసారి ఏమో అప్పుడు ఫస్ట్ ఇచ్చాను కదా, 2-3 టైమ్స్ అప్పుడప్పుడు. లాస్ట్ సారి కూడా నేను అవి ఈ 2 ఛాలెంజెస్ బ్యాక్ ఇచ్చినాం కదా ఇద్దరు. చిల్లీ చికెన్ అది కదా, అది నేను కాదు కదా, జింజర్ చికెన్ నేను తింటాను, నేను రెడీ అన్నా. అది కాదు, దానికంటే ముందు ఏదో. ఓకే ఓకే ఓకేలేండి, సరే ఈ కంచి కాకుండా అయితే చూసుకుంటాము. ఓకేనా, ఇప్పటికే నిఖిల్ రాజు గారు అయిపోయింది కదా, గెలిస్తే పోటీ ఇది పడికి నిఖిల్ రాజు గారు, ఆంటీ గారు మీరే గెలిస్తే చాలా బాగుంటుంది అండి తిండి పోటీలో అని నేను అనుకుంటున్నానండి. జస్ట్ ఒక పీస్, ఒక్కటే పీస్ మిగిలింది. అంత ఫాస్ట్గా తిన్నాను నేను, నిద్దుతో సమానం తిన్నాను. ఒకప్పుడు నిద్దు అయిపోయినాక కూడా నాది ఇంత సగ్గం రైస్ మిగిలిపోయి అట్లా ఉండేది. ఒక్క పీస్ అంతే. మళ్ళీ మీరు ఎప్పుడు అట్లా చెప్తారు, ఒక్క పీసా అని అంటారు. ఓకే అండి, ప్రవళిక గారు నైస్ అమ్మా అని పెట్టారు, థ్యాంక్ యూ రా. బిల్లాలేజీ గారు చాలా రోజులు అవుతుంది, హాయ్ అమ్మ హవార్యూ అని పెట్టారు. హాయ్ రా, మేమైతే బాగున్నాము, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. చాలా రోజుల తర్వాత కామెంట్ చేశారు. పిపిపి గారు పేరేమో ఉంది, పిపిపి ఏదో లైవ్లో విషయం కదా, ఏదో గుర్తుంది. బట్ ఎంతసేపు మాకు పీగానే గుర్తుంటారు మీరు. నైస్ ఆంటీ, ఒక డౌట్ ఆంటీ, అడగవచ్చా లేదా అని తెలియదు ఆంటీ. మీకు యూట్యూబ్ నుండి ఎంత అమౌంట్ వస్తుంది ఆంటీ, మీకు ఓకే అయితేనే చెప్పండి ఆంటీ, జస్ట్ తెలుసుకోవాలని ఆంటీ అని పెట్టారు. ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందిరా, సెకండ్ పేమెంట్ ఇంకా రాలేదు. ఫస్ట్ పేమెంట్ మీకు తెలుసు, వీడియో చేశాం కదా అంతే. సెకండ్ పేమెంట్ రాలేదు, మళ్ళీ సెకండ్ పేమెంట్ వస్తే చేద్దాం వీడియో. అదేంటి బేటా, గుడాటి ఏంటో ఏంటో తెలియదు. HOME హోమ్ ఒకటైతే అర్థమవుతుంది, GODDATI అంట, ఎట్లా పలకల్లో తెలియదు కానీ. గోడాటి అది. కోడి ఛాలెంజ్ చెయ్యండి అని పెట్టారు. ఓకే ఓకే అండి, ట్రై చేస్తాము త్వరలోనే. లాస్ట్ శెట్టి భరత్ కదా, శెట్టి భరత్, హాయ్ సూపర్ నైస్ వీడియో అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. తనైతే ఎన్నింటికి చేసిండు, అయిపోయింది మన 1 hour టైం అయిపోయినాక 5 minutes 11-10 అనుకుంటా ఏమో చేశారు. కానీ తను ఒక్కరిదే మిగిలిపోయింది. సర్లే ఒక్కరిది కదా, ఒక్కటి చదవడంలో ఏముందని అందరు 1 hour లోపే చేశారు. బట్ తిన లేట్ గా కామెంట్ చేశారు కానీ ఒకటి ఎందుకు వదిలేయాలి అని 10 minutes ఒక్కటే ఉంది, 15 minutes చూసినా అది ఒకటే ఉంది. సరే ఒకటే కదా తీసేసుకుందామని తంది కూడా తీసుకున్నాము. శెట్టి భారత్ గారు, హాయ్ సూపర్ నైస్ వీడియో అనమాట, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు పనిష్మెంట్ చూసారా, చక్కెర మటన్ పీస్ నేను ఇచ్చిన ఇవాళ పనిష్మెంట్. మటన్లో సరే కారం ఎక్కువైనా తినగలం, చక్కెర వేసుకోనంట వీడు డిసైడ్ చేసింది ఇవాళ, నేను కాదు. నేను ఇంత భయంకరంగా ఏం చేయగలను ఫ్రెండ్స్, నాకు కొంచెం లిమిట్గానే ఉంటాయి కదా. నేనే ఈ మటన్ పీస్ చక్కెరతో ఎట్లుంటుంది చెప్పండి. ఏమో చక్కెరే మటనే తినాలి. వావ్, చాలా అద్భుతంగా ఉంది. చూడండి మొత్తం ముంచేసుకున్నాను, ఇది ఎట్లుంటుందో ఏమో. బాటిల్ పట్టుకో,
చక్కెరతో ఏంటి ఫ్రెండ్స్, ఇందులో కారం ఉప్పు మసాలాలు అన్నీ ఉన్నాయి ఈ పీస్కి. ఇప్పుడు ఇది చక్కెరతోని. వావ్, నైస్ కాంబినేషన్. గుర్తుంచుకో. ఓడిపోతే చూద్దాం. చూద్దాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓడిపోతే చూద్దాం. 1 2 3. వావ్, ఫస్ట్ చక్కెర ఉంటుంది స్వీట్, దాని తర్వాత హాట్ ఉంటుంది, అంతే, ఏం లేదు. బ్యా చాలా బాగుంటుందిరా నిజంగా. నేను తిన్నాను, నేను ఓడిపోలే కదా, నేను ఓడిపోతే తినేవాడిని. అందుకే ఓడిపోవద్దు అంటారు తెలుసా మీకు ఫ్రెండ్స్, అందుకే ఓడిపోవద్దు. అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. చక్కెర ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు, చెండాలంగా ఉంది, చేయొద్దు. నోరంతా పాడైపోయింది. బాగాలేదు ఫ్రెండ్స్. కారం ఉప్పు ఏదో ఉప్పు ఎక్కువైనా తినగలం, కానీ చక్కెరతో ఏంటి చైనాలో కొరియాలో బెల్లంలో ఫ్రై చేసుకుంటారంట. అవును, బెల్లంలో చక్కెర పానకం, కొరియా అందులో పోర్క్ కదా వాళ్ళు, పోర్క్ మీట్ అయినా సరే అందులోనే ఫ్రై చేసుకుని తింటారంట. ఏమో ఎనివే, కానీ మనమైతే తినలేము, మనం కారం ఉప్పుకి అలవాటు పడ్డాము, మనకు స్వీట్ పనికి రాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.